నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 140వ సంకీర్తన 13వ చరణం. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు అనగా దేవుని ఎదుట నిలవబడడం, నడవడం, జీవించడం అనే భావన దేవునితో ఒకరు కలిగి ఉన్న మంచి సంబంధాన్ని సూచిస్తుంది. 11వ సంకీర్తన 7వ చరణం. దేవుడు ప్రేమించినట్టే న్యాయాన్ని ప్రేమించేవారంతా ఆయన ముఖాన్ని చూస్తారు. దావీదు రాసిన ఈ మాటలు నీతిపరుల మరణం తరువాత వారికి దొరికే ధన్య జీవనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 16వ సంకీర్తన 11వ చరణం. యేసు శిలువ బాధలను భరిస్తూ ఉన్నప్పుడు ఆనందం ఆయన ముందు ఉంది. ఇది దేవుని సన్నిధిని చేరబోతున్నానన్న ఆనందం, దేవుడు ఇచ్చిన పనిని పూర్తి చేస్తున్నానన్న ఆనందం, విశ్వాసులను తండ్రి ఇంటికి తీసుకువెళ్తున్నానన్న ఆనందం. యేసుకు తెలిసిన జీవ మార్గం దివ్య సన్నిధికే తీసుకువెళ్తుంది. ఆ మార్గం ఆయనే. మనం కూడా ఈ మార్గం ద్వారా దేవుని సన్నిధిని అనుభవించుటకు ద్వారాన్ని తెరిచాడు. 23వ సంకీర్తనలో దావీదు కోరుకున్న రీతిగా దేవుడే మన కాపరిగా ఉంటే మనకు లేమి అన్నది ఉండదు. అలసిన ప్రాణములను సేద తీర్చేవాడు, నీతి మార్గములలో నడిపిస్తాడు. గాఢాంధకారం అలుముకున్న లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. బ్రతుకు దినములన్నీ ఆయన కృప, ఆయనిచ్చే క్షేమం మన వెంట వచ్చేలా దేవుడు దీవిస్తాడు. కనుక సదాకాలం అంటే బ్రతికి ఉన్నంతకాలం దేవుని సన్నిధిలో నివసిస్తాను అని దావీదు కోరుకుంటున్నట్టుగా ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిని నివసించాలన్న తీర్మానం కలిగి ఉంటే పైన చెప్పినటువంటి ప్రతి ఆశీర్వాదం మనదే. ఆమేన్.